నిన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. భారత్ ఏ దేశంతో కలిసి ఎక్సర్సైజ్ వరుణని నిర్వహించింది? ఫ్రెంచ్ నావికా దళంతో కలిసి భారత నేవీ ఎక్సర్సైజ్ వరుణని సెప్టెంబర్ 2-4 మధ్య నిర్వహించింది. ఈ విన్యాసాల్లో భాగంగా నేవీకి చెందిన అలీజ్ P-8I ఎయిర్ క్రాఫ్ట్ ను వాడారు. ఈ ఎక్సర్సైజ్ తొలిసారిగా 1993లో నిర్వహించగా దీనికి 2001లో వరుణగా పేరు పెట్టారు. ఇక మొదటిది, జల్ సంచయ్ జన్ భాగీదారీ స్కీమ్ను ప్రారంభించిన ప్రధాని మోదీ. గుజరాత్లో జల్ సంచయ్ జన్ భాగీదారీ స్కీమ్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. నీటి పరిరక్షణ కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్ డిజైన్ చేసింది. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి నీటిని పరిరక్షించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. ఇక రెండవది, లక్నోలో తొలి జాయింట్ కమాండర్ కాన్ఫరెన్స్. యూపీలోని లక్నోలో సెప్టెంబర్ 4-5 తేదీల్లో తొలి జాయింట్ కమాండర్ కాన్ఫరెన్స్ జరిగింది. త్రివిధ దళాల మధ్య సమన్వయం పెంచేందుకు ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కాన్ఫరెన్స్ కు త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక మూడవది, ఇంగ్లీష్ ఛానల్లో ఈత కొట్టి భారతీయుడి రికార్డ్. బెంగళూరుకు చెందిన సిద్ధార్థ అగర్వాల్ ఇంగ్లీష్ ఛానల్లో ఈత కొట్టి అరుదైన ఘనత సాధించారు. 49 ఏళ్ల వయసులో 42 మీటర్ల దూరాన్ని 15 గంటల 6 నిమిషాల్లో ఈత కొట్టారు. 2018లో 46 ఏళ్ల శ్రీకాంత్ విశ్వనాథన్ నమోదు చేసిన రికార్డ్ బ్రేక్ చేసి ఈ ఘనత సాధించిన ఓల్డెస్ట్ ఇండియన్ గా నిలిచారు. ఇక నాలుగవది, GSDPలో హైయెస్ట్ గ్రోత్ నమోదు చేసిన తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్కు సంబంధించి తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలు అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి. తెలంగాణ GSDP 9.2% వృద్ధిని నమోదు చేసి 7.9 లక్షల కోట్లకు చేరింది. తమిళనాడు GSDP 8.2%, రాజస్థాన్ GSDP 8% వృద్ధిని నమోదు చేశాయి. ఇక ఐదవది, జూడోలో భారత్కు తొలి పతకం. పారాలింపిక్స్ చరిత్రలో భారత్కు అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, జూడో ఆటల్లో తొలిసారి పతకాలు వచ్చాయి. పురుషుల 60 కిలోల J1 విభాగంలో కపిల్ పర్మార్ కాంస్యం గెలుచుకుని జూడోలో తొలి పతకం అందించి చరిత్ర సృష్టించాడు. 2 ఏళ్ల క్రితం జరిగిన పారా ఆసియా గేమ్స్లో కపిల్ రజత పతకం సాధించాడు. పారాలింపిక్స్లో ఇప్పటిదాకా భారత్ ఖాతాలో 25 పతకాలు చేరాయి. వీటిలో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీని ఎవరు ప్రారంభించారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.